ప్రీవియస్లీ మాకు ప్రాస్టేట్ క్యాన్సర్ చేసేటప్పుడు ఇట్ వాస్ ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీలో ఏంటంటే చాలా ఏరియాస్ మనము కట్ చేసి ఆ ఏరియాస్కి వెళ్ళటానికి చాలా పార్ట్స్ కట్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. సో దాంతో ఏంటంటే పేషెంట్స్ ఎక్కువ రోజులు బెడ్ మీద ఉండేవాళ్ళు, బ్లీడింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉండేవి, అండ్ ప్రిసిషన్ ఆఫ్ ద సర్జరీ కూడా తక్కువ ఉండేది. రోబోట్ వచ్చిన తర్వాత అడ్వాంటేజ్ ఏమైందంటే వీ స్టార్టెడ్ హ్యావింగ్ ఏ 3D విజన్, మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. వీ హ్యావ్ ఆల్మోస్ట్ 5 to 10 times magnification, and movements of the robotic arms are better than the human arm. My human arm ఏమంటే this is about 6 degrees of freedom, and where robotic arm has got 7 degrees of freedom. So ఇంతకన్నా ఎక్కువ మూవ్ అవుతుంది robotic arm. So we do a far more precise surgery, and ఎక్కువ కట్ చేయకోకుండా మనం ఎక్కడ అవసరమో అక్కడ చేసుకొని ఈవెన్ ద డెప్త్స్ బాగా కనపడుతుంది కాబట్టి ఇట్ ఈస్ మచ్ మోర్ రికవరీ ఈజ్ మచ్ మోర్ ఫాస్టర్, ద రిజల్ట్స్ ఆర్ మచ్ మోర్ బెటర్, అండ్ పేషెంట్ పెయిన్ అవన్నీ తక్కువ. జనరల్లీ వీ సెండ్ దెమ్ ఇన్ అబౌట్ 2 to 3 days టైం. 1 dayలో పంపించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కానీ 2 to 3 days వీ జనరలీ సెండ్ దెమ్ అక్రాస్, బికాస్ మన దాంట్లో ఏదైనా సపోర్ట్ సిస్టమ్స్ తక్కువ ఇండియాలో కాబట్టి 2 days ఉంచి పంపుతాం. సో దట్స్ అ మేజర్ అడ్వాంటేజ్. కట్ ఉండదు, చిన్న స్మాల్ కట్ ఉంటుంది ఆ ప్రాస్టేట్ తీటాకి. సో దే ఆర్ వాకింగ్ ద సేమ్ డే. సో డెఫినెట్లీ ఇట్ హస్ రెవల్యూషనరైజ్డ్ ద సర్జికల్ ప్రాక్టీస్.